సినిమాలకు మించిన ట్విస్టులు, ఊహకందని మలుపులు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో జరిగిన ఓ ఘటన అచ్చం క్రైమ్ థ్రిల్లర్ను తలపించింది. దృశ్యం సినిమాలో వెంకటేష్ లెక్కన ప్లాన్ చేసుకున్నాడు నిందితుడు. కానీ ఏమరపాటుతో చేసిన ఓ చిన్న పనితో అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసులకు జనవరి 26వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత వీరంపాలెంలో ఓ వ్యక్తి మృతదేహం తగలబడుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత డెడ్ బాడీ ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో చనిపోయింది కేతమళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత వీరంపాలెం గ్రామంలో 26వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి ఆ కేతమల్ల గంగారావు పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఒక 2 టీమ్స్ ఫామ్ చేశాము. మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బిలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము. ఇక్కడ సీన్ కట్ చేస్తే వీరంపాలానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన వెంకటేశ్వరరావు అలియాస్ పోసయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు పోసయ్య. తన పేరిట ఓ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాడు. సహజ మరణం అయితే 20 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 40 లక్షలు వచ్చేలా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు పోసయ్య. ఆ తర్వాత తన ప్లాన్ అమలు చేయడం మొదలెట్టాడు. తనకు తెలిసిన మరో 3 సాయంతో రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని శ్మశాన వాటిక నుంచి జనవరి 25వ తేదీన ఓ డెడ్ బాడీని తెప్పించాడు. ఆ డెడ్ బాడీని అదే రోజు రాత్రి తగలబెట్టించి తనదేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు కూడా అలాగే భావించారు. కానీ అక్కడే కథ ట్విస్ట్ తిరిగింది. ఈ కన్నింగ్ ప్లాన్ వేసిన వెంకటేశ్వరరావు అలియాస్ పోసయ్య చనిపోయింది తనేనని అనుకుని భార్య, కుటుంబ సభ్యులు రోధిస్తున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు తను బతికే ఉన్నానని తెలియజేయాలని మరో ప్లాన్ వేశాడు. తనను ఎవరో కొట్టిపడేశారంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పొద్దున్న 5:30కి పొలం వెళ్తున్నానండి. పొలం వెళ్తుంటే మా చేలోనే బోర్ దగ్గర ట్రాన్స్ఫార్ దగ్గర లైట్ మండుతుంటే అక్కడ ఆగి అలా చూసేసరికి 3 మనుషులు దూరంగా ఉన్నారండి. ఒరే ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారా, వైర్లు కోసిపోతున్నారేమో, మంట వేసారని, ఒరే ఇక్కడ ఏం చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు. నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి. పట్టుకుంటే వాళ్ళ 3 ఉన్నారండి. 3 లోపల లాగేసి గట్టి కొట్టారండి. కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా గట్టి కొట్టేసరికి నాకు స్పృహ లేదండి. ఇంకా పడుకుండిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయి దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ వదిలేశారండి. వదిలేస్తే నాకు 11-12 ఆ టైంలో మెలకు వచ్చిందండి. గుర్తొచ్చి లేచి కొంచెం కూర్చుని అక్కడి నుంచి హాయిగా ఊర్లోకి వచ్చానండి. ఊర్లోకి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, ఆయన ముసలాయన అక్కడ ఉన్నాడండి. ఆయన కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటే మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇచ్చి ఏటి బాబు ఏమైందంటే ఇలా జరిగిందండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఫోన్ ఉంటే ఇవ్వండి, మా ఓల్డ్ చేసుకుంటాను ఫోను అన్నాను. అంటే నా దగ్గర ఫోన్ కట్టలేదమ్మా, బయటికి వెళ్ళి తెస్తాను అని ఎవరినో ఫోన్ అడిగి తెచ్చి ఆయనే చేశాడండి. ఫోన్ చేసి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసరికి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అది చేయించి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి ఇలా చూపిందామని ఇక్కడ తీసుకొచ్చానండి. మా ప్లేస్ ఇక్కడ చేశారని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారండి, అసలు అక్కడికి వైర్లు అంటారా, ఇప్పుడు ఏమంటున్నారండి, అది బాడీ ఉందటండి. అక్కడ నేను బాడీని చూడలేదండి. అది బాడీ అనుకుంటే నేను దగ్గరికి వెళ్ళకపోదు. అక్కడ బాడీ ఉందట. ఆ బాడీ ఉంటే మా వాళ్ళు ఏదో బాడీ అని వాళ్ళు అనుకుంటే సరే నేను ఇక్కడ ఉన్నాను. అయితే ఇక్కడే పోసయ్య ప్లాన్ బెడిసి కొట్టింది. అప్పటి వరకు పోసయ్య చనిపోయాడని భావిస్తున్న పోలీసులు పోసయ్య నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో అనుమానించారు. దీని వెనుక ఏదో కథ ఉందని డౌట్ పడ్డారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో విచారణ జరిపితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పోసయ్యే ఈ క్రైమ్ కథ అల్లినట్టు వెల్లడైంది. దీంతో పోసయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతనికి సహకరించిన మిగతా వారిని సైతం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మొత్తంగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి చిన్న తప్పుతో దొరికిపోయిన పోసయ్య
ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీన్ అనే పర్సన్ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి A3 ఎవరు హుకుంపేటకి చెందిన తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన చిన్ని, వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు, ఈ నలుగురు ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామం దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు 2 months క్రితం ఒక LIC బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే 20 lakhs వస్తుంది, ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే 40 lakhs వస్తుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే 40 lakhs మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము. అది ఏంటంటే ఇతను ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ అతనికి కాల్ చేశారు, అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట, అది రాంగ్ అని చెప్పి.